స్టేట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళం అర్థమైందా. సో వీల్ గెట్ ఇన్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ఇట్ రైట్ అండ్ చూసి నేను ఇప్పుడు లా చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోవడానికి లా చేస్తున్నాను. లెట్ us అండర్స్టాండ్. ఇది కాదా జడ్జిమెంట్ వయలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. మీరు కంటెంప్ట్ రావాలి. ఇవాళ అది కూలగొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయాపూర్ దిస్ ఇస్ ఎ విలేజ్. మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ వి నో వాట్ ఇస్ వాట్. మేము ఏం చేయలేము. చూపించొచ్చు. డోంట్ ఓవర్ యాక్ట్. ఐ హావ్ రెస్పెక్టెడ్. డోంట్ ఓవర్ యాక్ట్. డోంట్ ఓవర్ యాక్ట్. రెస్పెక్టింగ్ ద ఆఫీసర్. ఓవర్ యాక్షన్. ఆఫ్ నాలెడ్జ్ లో మాట్లాడదు. ఫుల్ నాలెడ్జ్. ఆఫ్ నాలెడ్జ్ మాట్లాడదు. ఒక క్వశ్చన్ చేయలేరు. వినండి. లీగల్ ఏం ప్రాక్టికల్ గురించి వస్తాయండి. రైట్ తప్ప కానీ అనవసరంగా మీరు ఆఫీసర్ ని ఇవ్వండి. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ ఏరియా, ఐలాపూర్, కిష్టారెడ్డిపేట్ ఈ కొన్ని ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వేశారు, అక్రమంగా కబ్జాలు చేశారు, కోర్టు స్టేలున్నా కూడా నిర్మాణాలు జరిగినాయని హైడ్రా ఈ ఉదయం నుంచి కూల్చివేతలు స్టార్ట్ చేసింది. సో దాదాపుగా వందలాది మంది పోలీసులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ వెహికల్స్, హైడ్రా వెహికల్సే మనకి కనబడుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున కూల్చివేతల కార్యక్రమం జరుగుతున్నది. సో అయితే ఈ కూల్చివేతలకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందని అనిపిస్తున్నది. అండ్ దీని ద్వారా హైడ్రా ఒకవేళ ఇవన్నీ తప్పైతే, ఇవన్నీ అక్రమ కట్టడాలు అయితే వాళ్ళు చేసిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇది దాదాపు 30 ఏళ్ల కింద నిర్మాణం చేసిన ముఖీం అని ఒక బీఆర్ఎస్ నాయకుడి గెస్ట్ హౌస్ అని చెప్తున్నారు. సో ఆయనకి రంగనాథ్కి మధ్య చాలా పెద్ద డిస్ప్యూట్స్ ఉన్నాయి, గొడవ అయినాయి. ఒకసారి హైడ్రా రంగనాథ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య చాలా పెద్ద వాగ్వాదం జరిగింది. హైడ్రా రంగనాథ్ వర్సెస్ ముఖీం అని కొడితే యూట్యూబ్లో వీడియోలు కూడా వస్తాయి. సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన గెస్ట్ హౌస్ కూల్చేశారు. హైడ్రా ఏం చెప్తుందంటే 1998లోనే దీని మీద స్టే ఆర్డర్ ఉన్నది. అయినా కూడా 2006 ఆ సమయంలో నిర్మాణాలు చేసినాడు. దాని తర్వాత ఈ భూమి యొక్క స్వరూపాన్ని మార్చొద్దు అని ఇంకొక ఆర్డర్ ఉన్నది. అయినా కూడా మళ్ళీ ఆయన నిర్మాణాలు చేసిండు అని ఇవాళ దీన్ని కూలగొట్టడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ పక్కనే ఉన్న ఒక 2-3 ఇండ్లను ఇక్కడ మాణిక్ యాదవ్ అని ఉన్నాడు, బీఆర్ఎస్ లీడర్, లోకల్ కార్పొరేటర్గా నెక్స్ట్ పోటీ చేయబోతున్నాడట. ఆయనకు సంబంధించిన ఒక ఆఫీస్ని కూడా కూలగొట్టడం జరిగింది. ఇంకా 2-3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో వాళ్ళందరినీ ఖాళీ చేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇదంతా కూడా అక్రమ కన్స్ట్రక్షన్, అవి కూడా కూలగొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ముఖీంకి సంబంధించిన కూలగొట్టిన దాంట్లో ముఖీం అంటున్నాడు ఇది చాలా లీగల్గా ఉన్నది, నేను చాలా పద్ధతిగా నేను కట్టుకున్నాను ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మీద అంత ఇంట్రెస్ట్గా హైడ్రా వచ్చి కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇది గెస్ట్ హౌస్, ఒక ఫామ్ హౌస్ లాంటిది. ఇప్పుడు పొద్దున్న లేసే ముఖ్యమంత్రి చెప్తున్నాడు మూసీలో పెద్ద ఎత్తున మూసీ జలాలు, ఈ హిమాయత్ సాగర్, గండిపేట్, ఈ లేక్స్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి లీడర్లు కట్టుకున్న ఫామ్ హౌస్ల వల్ల అని. సో మేము హైడ్రాకి ఏం చెప్తున్నామంటే తక్షణమే ఇక్కడ మీరు ఏ పని అయితే చేశారో ఇక్కడ నుంచి బుల్డోజర్లు, హైడ్రా బుల్డోజర్లు మేము ఒక్కొక్క ఫామ్ హౌస్ చూపిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ 311 జీవోకు వ్యతిరేకంగా కట్టుకొని అదే ముఖ్యమంత్రి అన్నట్టుగానే ఆ వ్యర్థ జలాలన్నింటినీ అదే మూసీలోకి, గండిపేట చెరువులోకి పంపిస్తున్నాడు. పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గరికి బుల్డోజర్లు వెంటనే వెళ్ళాలి. రాయదుర్గ్ ఇక్కడ దుర్గం చెరువును కబ్జాలు చేసి కట్టుకున్నారు అని తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఇంటిని కూలగొట్టాలి, స్ట్రైట్గా బుల్డోజర్లు అక్కడికే పోవాలి. ఇప్పుడు ఇది మంచి పని చేసిర్రు, ఓకే. కబ్జా అంటున్నారు కదా, స్టే ఆర్డర్ ఉన్నా కూలగొట్టిరు అంటున్నారు కదా, ఎప్పుడో 20-30 ఏళ్ల కింద కట్టుకునేది. వెల్, గుడ్, బాగున్నది. ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళండి. మేము అమీన్పూర్లో ఒక్కొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించిన డాక్యుమెంట్ మీ ముందు పెడతాం. వాసవి దగ్గర నుంచి అమీన్పూర్లో అవంతిక, అధిత్రి, ఇంకా ఎన్ని వెంచర్లు ఉన్నాయి, అర్బన్ రైజ్, ఇవైతే మొత్తం నాలాలు డైవర్ట్ చేసి హెచ్ఎండిఏ నిధులతోని కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి పోయిన గవర్నమెంట్ హయాంలో. అర్బన్ రైజ్ అనేది కేటీఆర్ మానసపుత్రిక, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఆయన మానసపుత్రికని కూలగొట్టే ప్రయత్నం చేయండి. అవంతిక, దానివల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ ఉన్నది. రేపు వర్షాకాలం వస్తే, మొన్న వర్షాకాలంలో కూడా దాదాపు 10 కాలనీలు నీట మునిగిపోయినాయి. ఎందుకంటే నాలాను డైవర్ట్ చేసి కట్టిండు, నాలా మీదనే ఆఫీస్ కట్టిండు. మరి అవంతిక ఆనుకొనే ఉంది కదా, దాన్ని ఎందుకు కూలగొట్టరు? అది ఇప్పుడు తక్షణ అవసరం కదా, ప్రజల యొక్క సమస్యని తీర్చే తక్షణమైన పని కదా అది. ఇప్పుడు ఇది 4 రోజులు లేట్ అయినా ఇప్పుడు అడిగేటోడు ఎవడేం లేడు. అదొక గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, అది ఉన్నది అంతే. అది ఇంకా 4 రోజుల తర్వాత అయినా ఇది అక్రమ కట్టడం అయితే కూలగొట్టొచ్చు. కానీ ప్రజలకు ఉపయోగపడేవి చాలా ఉన్నాయి కదా. 7 తూములు నేలమట్టం చేసి 7 తూముల మీద డౌన్ స్ట్రీమ్కి వచ్చే నీళ్ళని ఆపేసి అధిత్రి అని ఒక వెంచరు కన్స్ట్రక్షన్ చేస్తున్నది. మరి దాన్ని ఎందుకు కూలగొట్టరు? ఆ నిర్మాణాలు ఎందుకు ఆపరు?
ఈ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు? అంటే ఒకటి గూల కొడుతున్నారు, దాన్ని ఏదో గొప్పగా చేసినామని చెప్పుకుంటున్నారు. రేపు పొద్దుగాల పేపర్లో చూడండి 15,000 కోట్ల భూములు కాపాడిన హైడ్రా అని ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వస్తుంది. గాడ కూలగొట్టిర్రు. ఎందుకు కూలగొట్టిర్రు అంటే మళ్ళీ బ్యాక్ తగ్గి అసలు ఎవరు కూలగొట్టమన్నారు ఇదని హైడ్రా అధికారులు అదే పోలీసులను అడుగుతున్నారు. మా వాళ్ళు ఎందుకు పోయారో అక్కడికి తెలియదు, అనవసరంగా అది కూలగొట్టిరని. అది మీ మధ్య కోఆర్డినేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఒకసారి లోపలికి వెళ్దాం, ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా దీన్ని డెమాలిష్ చేసిరన్నది చూస్తాం. ఇది గెస్ట్ హౌస్ ఎంట్రీ అనమాట. ఇది ముఖ్యమని ఒక అడ్వకేట్ది, ఆయనకు కూడా మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన మీద కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో ఒక ఫామ్ హౌస్ లాంటి ఇది అనమాట, మామిడి తోట ఏదో ఉన్నట్టున్నది. ఆ లోపల ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ ఇది. ఇవన్నీ కూడా పోలీస్ వెహికల్సే. ఇంకా ఈ కూల్చివేతల ఇది జరుగుతూనే ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంది. మరి దీన్ని వాడుతున్నారో లేదో తెలియదు. మొత్తం అంతా చెత్త పేరుకుపోయిన ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నది. సో ఆయనకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఇది. ఎవరిది? ముఖీంకి సంబంధించిన గెస్ట్ హౌస్ ఇది. ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడని అంటున్నారు. వాళ్ళ బ్రదర్ మాత్రం కాంగ్రెస్ అనుకుంటా, ఐ థింక్. ఇప్పుడు ఇవి ఏసీలు గీసీలు అన్నీ పోయినాయి కదా ఇందులో, ఫ్యాన్లు వీన్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి. మొత్తం కూల్ చౌతలు పడేసినారు. మరి ఆ సామానన్నా మీరే తీసి ఒక సైడ్కి పెడితే అయిపోతుంది కదా, చూయించు కదా. సో ఇది స్లాబ్తో ఉన్న గెస్ట్ హౌస్ లాగానే కనబడుతున్నది. ఒకసారి ఈయన కాల్ చేద్దాం ముఖ్యంకి. సో ఇది ఆయనకి ఇంకొక గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది. ఇది ఆల్మోస్ట్ 2 స్లాబ్. హలో, ముఖ్యం గారా అండి? నమస్తే. మీ గెస్ట్ హౌస్ లో ఉన్నాము. నేను వీడియో చేస్తున్నా, మిమ్మల్ని ఫోన్ ఇన్లోకి తీసుకున్నా. తీసుకోండి గారు. నేను ఏంటి అసలు ఇది? ఇప్పుడు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కూలగొట్టినారు, ఏంటి అసలు ఇది? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఒక్క నిమిషం, హైడ్రా చెప్తుంది ఏంటంటే 1998లో దీని మీద స్టే ఆర్డర్ ఉన్నది. ఇది చూపించి 98లో స్టే ఆర్డర్ ఉంటే మళ్ళీ కట్టిండు, మళ్ళీ ఇంకొక ఆర్డర్ వస్తే అయినా కూడా మళ్ళీ కట్టిండు. సో అందుకే దీన్ని కూలగొట్టినామని అంటున్నారు. నేను ఒకటే ఏనండి, ఈ గెస్ట్ హౌస్ ల్యాండ్ అనేది మాది ఇప్పటిది కాదు. ఇది 120 years నుంచి ఆ లెసన్ మాయి. కోర్టు గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్. 100 ఏళ్ళకి ఇది పొజిషన్ ఉంది. గవర్నమెంట్ మీద డిక్లరేషన్ సూటు ఎవిడెన్స్ చేసి కలెక్టర్ కు కోర్టు పిలిపించి ఈ భూమి 2009లో నేను గెలిచినాను. అంతకుముందు 100 ఏళ్ల నుంచి అసలు ఈ విలేజ్ కి నేను చెప్తున్నాను కదా, మా దగ్గర ఇక్కడ ఏం చేసిరంటే ముస్లింస్ వాళ్ళు అప్పుడు సర్ఫకా జాగీర్ నుంచి వాళ్ళు కేసులు వేసుకుని వాళ్ళు పార్టీ అయ్యారు. మేము విలేజర్స్ లో పార్టీ కాదు, గవర్నమెంట్ పార్టీ కాదు. గవర్నమెంట్ కి దమ్ము ఉంటే ఇప్పుడు మీరు సర్వే నెంబర్ రాసుకోండి. 176 కోమటికుంట, 177 అనేది నూనెమానికుంట. ఇట్లాంటి ల్యాండ్స్ అన్ని ఎవరైతే ఇప్పుడు ఈ ప్లాట్లు లేఅవుట్ చేసిరో 297 ఎకరాలు శిఖం ల్యాండ్స్. మీరు అన్ని శిఖం ల్యాండ్స్ తీయమని మీకు పెడుతున్నాను నేను. అందులో లేఅవుట్ జరిగింది. రంగనాథ్ అనేటోడు ఆ శిఖం ల్యాండ్స్ ని అవి కన్సిడరేషన్ లో తీసుకోకుండా లేఅవుట్లు పనికిరాని లేఅవుట్లు నేను గెలిచినానండి. ఓకే, 19 ఛాలెంజ్ చేసింది. ఆర్డర్లు తెచ్చి పెట్టానండి, నాకు నోటీస్ ఇవ్వలేదు. సుప్రీం కోర్టు మీద జీవోని జడ్జిమెంట్స్ క్లియర్ ఉన్నాయి. కాదు మీకు 2009లో మీకు అనుకూలంగా 9లో నుండి డిక్లరేషన్ సూట్ 36/2006 ఓకే వచ్చింది. ఇప్పుడు మీకు రంగనాథ్కి మీకు మధ్య లాస్ట్ టైం రంగనాథ్కి మీకు
ఈ మన హైడ్రా కమిషనర్ అతను రంగనాథ్ కి వాళ్ళ సిబ్బందికి రెవెన్యూలకు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వస్తాడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వస్తాడా, చీఫ్ వస్తాడా, మనం కూడా కూర్చోమానండి. ఏంది ఇది, ఎంత అన్యాయము? వెలుగుమెట్లలో మీరు చేసింది ఏంది? మీరు వెలుగుమెట్లలో పోతే నీ మీద ఎంత దౌర్జన్యం జరిగింది? రోడ్ మీద రోడ్ ప్లాజాలో నీకు తీసుకుపోయి ఎత్తేసి రోడ్ మీద, డాంబర్ రోడ్ మీద. ఇప్పుడు కాదు ఇప్పుడు సరే కాదు ఇప్పుడు 2 ఫ్లోర్లు ఉన్నాయి, మొత్తం నేలమట్టం అయిపోయింది కదా మీది. నువ్వు ఫైట్ చేసినావు కదా రఘు. అవునవును, మీ నేలమట్టం అయిపోయింది కదా అంటున్నా. ప్రజలు కూడా అడగండి, మీరు డీప్ గా మొత్తం గొలగొట్టి చూసుకున్నారా మీ ప్రాపర్టీ అంటున్నా. వినండి రఘు చెప్పండి. మొత్తం నీకు హిస్టరీ నీకు మొత్తం హిస్టరీ. నేను ఇంకొక నెంబర్ నుంచి చేస్తున్నా ఆగండి. యా ముఖ్యం గారు, రఘు యా ఇప్పుడు మీ ప్రాపర్టీ చూసుకున్నారా? మొత్తం నేలమట్టం చేసేసినారు కదా, ఖతం అయిపోయింది. ప్రాపర్టీ ఖతం చేసేసినా ఏమి జరగదు. రేవంత్ రెడ్డి కూడా వాని కుటుంబం కూడా సేమ్ ప్రాపర్టీ లెవెల్ అయినట్టు అవుతుంది దేవుడు మంచిగా చూస్తే. రంగనాథ్ అనేటోడు కూడా సేమ్ అదే లెవెల్ లో పోతాడు, మొదలే క్వశ్చనే లేదు. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నా, 33 years 34 years స్టాండింగ్ ఉంది. సివిల్ సైడ్ బ్రహ్మాండమైన కేసెస్ చేసినాము మేము. నా పేరు మీద రిపోర్టెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఐలాపూర్ లో గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు రంగనాథన్ అడిగితే ఏమంటే ముఖ్యం మొత్తం ఈడ అంత అక్రమ లేఅవుట్లు చేసి మొత్తం ఆగమాగం చేసి ఐలాపూర్ అంతా ఆగం చేసి మీరు నేను ఇట్లా నా పేరు మీద అక్రమ లేఅవుట్ ఉంటే ప్రూఫ్ చేయమనండి. నేను అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో లేను. ఇంకోటి చెప్తున్నా, అదే విలేజ్ కి ఏ సొసైటీకి అయితే ఈయన డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడో 100 కోట్ల చేతులు మారినాయి. సీఎంది ఈయనది. ఆ సొసైటీకి రైట్ లేదండి. చికం చెరువులు 176, 175 అని సర్వే నంబర్లు, 12 సర్వే నంబరు, 10 సర్వే నంబరు, ఇట్లా మీకు 15 సర్వే నంబర్లు డిగ్రీలో పెట్టుకునే వాళ్ళు ఇలా గవర్నమెంట్ సర్వే నంబర్ శిఖం ల్యాండ్ లలో ప్లాట్ చేసిన లేఅవుట్ ఉంది. డాక్యుమెంట్ 86 లో చేసుకుని 1971 లో లేఅవుట్ అని తయారు చేసారు వాళ్ళు. కావాలంటే మీరు చూడండి, నా దగ్గర వచ్చి మాట్లాడమనండి. మీరు రండి, నేను మీ స్టూడియోకి వస్తున్నాను, మాట్లాడి వాళ్ళ బట్టలు ఇప్పేస్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ గెస్ట్ హౌస్ ఉన్న ల్యాండ్ ఎవరిది అంటే ఎవరి మధ్య కూడా ఉంది? మా తాత పేరు మీద ఉంది. కాసిమలి అనేటోడు 106 సంవత్సరాలు బతికిండు. ఇవాళ నా ఫాదర్ 98 years. మీరు ప్రతి రికార్డు చెప్తున్నాను, 1927 నుంచి రికార్డు లో మా పేరు ఉంటది. ప్రతిదీ నేను మొత్తం విలేజెస్ కి జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినాడు. పేరా నంబర్ 192, 193, 6027 of 2003 జాయింట్ కలెక్టర్ ఆర్డర్ లో క్లియర్ గా ఉంది. ఏమనుందంటే ఈ ల్యాండ్స్ కి ఎస్సీ ఎస్టీ బీసీలు అర్హులు, వాళ్లకు ఈ ల్యాండ్స్ అన్ని రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళే పొజిషన్లు ఉన్నారు. ఈ గవర్నమెంట్ కౌంటర్ రాసిరు 9510 రిట్ ఉంది. ఆ రిట్ లో గానీ రిట్ అప్పీల్స్ లో గానీ అవును సరే. ఇప్పుడు గవర్నమెంట్ ఏ ధైర్యంతో మరి మీది ప్రైవేట్ అయితే ఎట్లొచ్చి కూడా కొట్టిందంటారు? గవర్నమెంట్ ఏ ధైర్యం అంటే వాళ్ళకు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఏ పేపరు ఏ ఆర్డర్లు చూడరు. వాళ్ళ కోర్టు అంటే రెస్పెక్ట్ లేదు. హైకోర్టు అన్నా లోయర్ కోర్టులు అన్నా అన్ని మేము చూసుకుంటాము అనే ధోరణిలో ఉన్నారు. కానీ వీళ్ళకి ఒక రోజు వస్తది, వీళ్ళని ఇరికియడం పక్క. ఏదో ఒక ఫ్యూచర్ లో మళ్ళీ ఒక గవర్నమెంట్ వస్తది, వీళ్ళు నెక్స్ట్ 10 ఏళ్ళు అంటారు. ఇప్పుడు ఇది పర్మిషన్ తీసుకొని మరి మీరు కన్స్ట్రక్షన్ జరిగిందా? పర్మిషన్ అండి, పర్మిషన్ మీరు వేయండి మీ టీవీలో. మీరు ఇదే పర్మిషన్ 2005 లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ తో సహా హైకోర్టులో వేసాను. రంగనాథ్ మీద గానీ గవర్నమెంట్ మీద వేస్తే వాళ్ళు కౌంటర్ లో కూడా వేసిర్రు. వాళ్ళ కౌంటర్ లో సత్తా లేదు, ఏం లేదు. ఉత్తగా పక్కగా డస్ట్బిన్ వేయడానికి కౌంటర్ వేసిర్రు. వాళ్ళు ఏం పనికి రాదు. నా మీద కంప్లైంట్ ఉందన్నాడు. ఆ కంప్లైంట్ కాపీ ఆర్టీఐలు అప్లై చేయకపోతే మళ్ళా కౌంటర్ వేస్తే నేను తీసుకొని చూస్తే నా పేరు లేదు. నేను ఏ లేఅవుట్లు చేయలేదు. నేను లేఅవుట్లు ఆల్రెడీ ఈ విద్యుత్ సోదా సొసైటీ, ఈ రాజగోపాల్ నగర్ సొసైటీ ఇర్రెగ్యులర్ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్ కాదు, ఏ లేఅవుట్ కాదు. వీళ్ళు ఎవరి దగ్గర అయితే కొన్నారో వీళ్ళంతా మోసం చేసి ఎవరైతే అమ్మినరో వాళ్ళ దగ్గర కొన్నారు. 1 to 220 సర్వే నంబర్లలో మేమున్నాము. నీకు స్టేటస్ కో అనేది లోయర్ కోర్టు లో గెలిచినాము. స్టేటస్ కో ఏదైతే గవర్నమెంట్ అప్పీల్ చేసింది రిట్ అప్పీల్ లో, ఇప్పుడు మా నంబర్లు మీరు తీసుకుంటే మాకు బైండింగ్ కాదు. నేను పార్టీ కావాలి, రఘు పార్టీ కావాలి, అందులో పార్టీ అయితేనే ఆర్డర్ బైండింగ్. అలోక్ అరాధే, సుజయపాల్ ఇద్దరు కలిసి మాకేమన్నారంటే వీళ్ళు పార్టీ కాని జడ్జిమెంట్ లో వీళ్ళకి బైండింగ్ కాదనేది క్లియర్ గా ఉందండి. ఇప్పుడు ఎంత అండి గెస్ట్ హౌస్? ఈ ఫామ్ హౌస్ అంటే ఎంత, ఎన్ని ఎకరాలు ఇది? ఏది ఇప్పుడు మీరు కూలగొట్టిన ఫామ్ హౌస్ అంతా? 36 acres 37 గుంటా సార్. 36 acres. ఓకే. 36 acres. ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు రంగనాథ్ కి మీకు మధ్య గతంలో గొడవ జరిగింది కదా, ఏమన్నా వ్యక్తిగత కక్ష కింద మారిందా? ఫస్ట్
వినండి, ఆయన పగబట్టిండు, నేను కూడా పడతాను, నో ప్రాబ్లం. 99 జీవో 2024 లో ఏదైతే జీవో తెచ్చినాడు ఆయన హైడ్రా అనేది, దాన్ని ఫస్ట్ ఛాలెంజ్ చేసింది డి లక్ష్మి అని పేరు మీద ల్యాండ్స్ ఉన్నాయి, నేను ఛాలెంజ్ చేసిన దాన్ని. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా మాకు గెస్ట్ హౌస్ కొడతారు, అది కొట్టేస్తారంటే నేను కోర్టుకు పోయి భాస్కర్ రెడ్డి జడ్జి ఉన్నప్పుడు మేము తెచ్చుకున్నాము రిట్ నంబర్ 2667/2023. అందులో క్లియర్ ఉంది, వాళ్ళ దగ్గర పోవద్దు, కోర్టు డిగ్రీ సివిల్ కోర్టు ఉంది, అపీల్ పెండింగ్ ఉంది, కోర్టు డిగ్రీ ఉన్నప్పుడు నువ్వు చెయ్యడానికి లేదు, కోర్టు డిగ్రీ ఉన్నప్పుడు నువ్వు చెయ్యడానికి లేదు, ఓనర్స్ వాళ్ళే అని మీరు కావాలంటే. అడ్వకేట్ కాబట్టి, పెద్ద అడ్వకేట్ కాబట్టి అన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నాడు, పోయిన గవర్నమెంట్ ఆయనదే కాబట్టి అంతా చేసుకున్నాడు అని అంటారు. పోయిన గవర్నమెంట్ ఎవరయ్యి అబ్బసొబ్బు కాదు. నేను టిఆర్ఎస్ లో జాయిన్ అయింది ఎప్పుడండి, నేను సంగారెడ్డిలో కాంటెస్ట్ చేయని ధోరణిలో నేను దిగినాను. అప్పుడు నేను కాంగ్రెస్ టికెట్ నేను ట్రై చేసింది 1984 లో. నేను ఎన్ఎస్యుఐ సిటీ వైస్ ప్రెసిడెంట్ గా చేశా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా చేశా, యూత్ కాంగ్రెస్ లో జాయింట్ సెక్రటరీగా చేశా. నేను కాంగ్రెస్ లో మొన్నటి వరకు ఉన్నాము. వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దురాక్రమణలు చూసిన తర్వాతే పార్టీ చేంజ్ అయింది. ఇప్పుడు ఇంత పెద్ద కూల్చివేత గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి రంగనాథ్ ఓన్లీ సింగిల్ రంగనాథ్ గా చేసిండని అయితే అనుకోవడానికి లేదు, అంతే కదా? రంగనాథ్ చేసిండు కాదు, రంగనాథ్ కు ఇందులో లావాదేవీలు నడుస్తున్నాయండి. ఎట్లా లావాదేవీలు రంగనాథ్ కి ఎట్లా వస్తాయి? లావాదేవీలు ఎట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ ఫస్ట్ నోటీస్ ఇస్తారు, తిరుగుతారు. తిరిగిన తర్వాత ఫలానోడు వచ్చిండు సార్ మాట్లాడుతున్నారంటే రంగనాథ్ డబ్బులు తీసుకోడు, మీరంతా మాట్లాడి మీరు సెటిల్ చేయండి అంటాడు. మళ్ళీ రంగనాథ్ దగ్గర వచ్చినాక పోయి మాట్లాడుకుంటాడు. ఆయన ఖమ్మంలో ఆయన చేసిన పని అంతటా అదే చేస్తాడు, ఎక్కడ చేసిండు ఏముందండి ఆయన. ఇప్పుడు అమీన్పూర్ లో ఈ వెంచర్లు అన్ని ఉన్నాయి కదా, అవంతిక, అదిత్రి, ఇటు పోతే వాసవి, బాచుపల్లి, అర్బన్ రైజ్, ఇవన్నీ మరి ఇవి కూడా గులగొడతారేమో చూడాలి. ఎన్ని గులగొట్టినా ఒక రోజు వీళ్ళకు కూలిపోయే టైం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక రోజు ఫర్దర్ స్టెప్ ఏంటి మీది? లీగల్ స్టెప్ ఏంటండి, నేను ఈ పిటిషన్ నేను ఇప్పుడు హౌస్ మోషన్ తీసుకుంటున్నాను. హౌస్ మోషన్ లో ఆర్డర్ తెస్తాను. అదే రంగనాథ్ తో, అదే రేవంత్ రెడ్డి తోటి నా డ్యామేజ్ ఎంత చేసారో ఆ డ్యామేజ్ అంతా వీళ్ళు ఆడ కట్టియాలి. దానికి వీళ్ళు ఏమేమి చేస్తున్నారో అవన్నీ నేను వీళ్ళతో రికవరీ చేసుకుంటా, వీళ్ళని నిద్రపోనియా. ఇదే రేవంత్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డికి నేను ఇక్కడ నుంచి శపథం చేస్తున్నాను, మీ టీవీ తెలుగు వెలుగు టీవీ రఘు ద్వారా చేస్తున్నాను. నేను నా ఆర్టిఫిషియల్ లిమ్ము ఇదే ల్యాండ్స్ గురించి నా కాలు పడగొట్టుకున్నాను, ఇదే విలేజెస్ గురించి ఇవాళ నేను వాళ్ళకు హక్కులకు పోరాడి వాళ్ళకు రెవెన్యూ రికార్డ్ మెయింటైన్. ఎవరైతే సొసైటీస్ క్లెయిమ్ చేస్తున్నాయో డూబ్ ల్యాండ్స్ వాళ్ళ లేఅవుట్ 1 to 220 సర్వే నంబర్ల లేఅవుట్ చేసారు వాళ్ళు, ఒకటి కాదు. మీరు రెడీనా రంగనాథ్ తో చర్చకు? మీరు రెడీయా? డాక్యుమెంట్స్ తీసుకొస్తారా? అడ్వకేట్ గా ఉన్నా నేను కోర్టు పోయి చేస్తా గానీ నేను వాంతి ఎందుకు చేస్తానండి? డ్యామేజ్ చేసినాక నేను ఫాల్తుగా నేను ఎందుకు కూర్చుంటా? నాతో చర్చకు వాడు రావాలి. ఎవరు? సీఎం అనేటోడు, ఒక ముఖ్యమంత్రి అన్నాడు కూర్చోడు, ఎంపీగా నిలబడి ఇవాళ 3 feet సీఎం మా ఇంటికి వచ్చి ముఖ్యంగా నాకు 5 లక్షలు నేను కట్టలేను, నాకు ఎంపీగా గెలిపి నీకు ఇక్కడ పట్టు బాగుంటది మల్కాజ్గిరిలో అంటే 5 లక్షలు ఇచ్చి నా ఇంట్లో టిఫిన్ తెప్పించి అన్నం తినిపించి వానికి 5 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి 5 లక్షలు. ఓకే, బూతులలో డబ్బులు లేవండి మన దగ్గర. వాడు ఫకీర్ ఉండే, నేను చెప్తున్నాను కదా, మన దగ్గర ఎక్కడిది. వినండి, వాడు ఏం చేస్తుండేనంటే జానారెడ్డి సార్ ఇంటికి వచ్చి, నేను జానారెడ్డి సార్ కేసులు చేస్తుంటేని, ముఖ్యంబాయి గారు నీకు జానారెడ్డి సార్ చాలా క్లోజ్, ఆయన కొడుకు రఘు కూడా క్లోజ్, నువ్వు కొంచెం చెప్పి నాకు కూడా ఏదైనా చెప్పి నేను కూడా బతుకుతా కదా అంటే జానారెడ్డి సార్ చెప్తుంటే అన్న ఏంటంటే ఏదైనా చెయ్యండి అంటుండే. ఇలా రఘు లేకుంటే వీనికి లైఫ్ ఎక్కడదండి? రఘువీరెడ్డి ఆయన లేకుంటే లైఫ్ ఎక్కడది? ఆయన పైకి తెచ్చిండు జెడ్పీటీసీ గానీ మీరు ఎంపీటీసీ కావడానికి, ఎమ్మెల్సీ కావడానికి టోటల్ ఖర్చు. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది ఇది కడతందుకు మీకు? అరే చాలా సార్, వాళ్ళంతా ఇవాళ నాకు 50 కోట్లు డ్యామేజ్ చేసారు. 50 కోట్లు ఇక్కడ రెండిళ్ళు కదా, 2 ఇళ్ళకి 50 కోట్ల కాదండి, ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయింది. నేను అసలు రేపు మీరు కాదు ఇల్లు కూడా కొట్టడం కాదు, 36 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు కదా. ఏం కాదండి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాక ఇది పట్టాలండి, ఇది గవర్నమెంట్ లేదని ఆ ల్యాండ్ లో పార్టీ కాదు, ఫెన్సింగ్ వచ్చి రెడీగా ఉన్నది. ఎంతసేపు అంటే తీపియడం, ఆడ నిలబెట్టి వాడే ఫెన్సింగ్ తీయాలి. వాడితో చేయితో తీపిస్తాను కదా నేను ఫెన్సింగ్. ఇంకోటి చెప్తున్నాను వినండి, అదే సవితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి లేకుంటే వీనికి లైఫ్ లేదు. ఎవరికి? కార్తిక్ రెడ్డి వాళ్ళ అమ్మ హోమ్ మినిస్టర్ ఉంటే కార్తిక్ జర అంటికి చెప్పి నాకు ఈ పని చెప్పి నాకు ఈ ల్యాండ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ల్యాండ్ లో ప్రాబ్లం ఉంది అంటే మంత్రి ఉన్నప్పుడు
కార్తిక్ రెడ్డి ఫ్రెండ్ కదా పోనీ చేస్తుండని ఆమె చేసి పెట్టిరండి వాళ్ళు. ఓకే ఇవాళ ఇంత ఈ బతుకు గురించి వీని గురించి రమ్మనంటే ముఖ్యమంత్రి కూర్చోమనండి. నా తోటి ఆ నాన్ క్యాడర్ ఆఫీసర్ తోటి నేనేం కూర్చొని మాట్లాడతానండి. ముఖ్యమంత్రికి దమ్ముంటే రమ్మనండి, సవాల్ విసురుతున్నాం, మనకి ఎంత నాలెడ్జ్ ఉందో చూద్దాం. ఏదో కిస్మత్ కు సీఎం చేశారు జనాలు, అయ్యిండు. నెక్స్ట్ సీఎం చప్రాసి జాబ్ కాదు, ఒక వార్డ్ మెంబర్ కు గెలవడండి కొడంగల్ నుంచి. మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఏంది హౌస్ మోషన్ వేసి స్టే తెస్తారా? పక్క వేస్తామండి, ఏమని క్వశ్చన్ లేదు. మాకున్న రైట్, మాకున్న పేపర్ గవర్నమెంట్ కి ఏం లేదు. నా ల్యాండ్ మీద వాళ్ళకు సింగిల్ పాయి రైట్ లేదు. ఈవెన్ ఐలాపూర్ లో కూడా లేదు. శిఖం ల్యాండ్స్ ఉన్నాయి, అవి గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు ముఖ్యం గెలిచిండా, రంగనాథ్ గెలిచిండా? రంగనాథ్ గెలిచిండండి, ముఖ్యమే గెలిచిండు. నువ్వు గుడ్డికి వచ్చి నువ్వు నీ పోలీస్ ఫోర్స్ వదిలి రంగనాథ్ ఒక్కని రమ్మనండి, నేను చూస్తా. నేను సవాల్ విసురుతున్నా, ఫోర్స్ ను వదిలేయమనండి. అదే రంగనాథ్ ఒక్కనికి రమ్మనండి, నేను కూడా ఒకనే ఉంటా. ఉందా దమ్ము? చెప్పండి. పోలీస్ జాబ్ రిజైన్ చేయమనండి, ఇద్దరం కొట్లాడదాం మార్కెట్ లో. కుస్తీ యుద్ధం కాదు కదా ఇది. అరే కాదండి, లీగల్ గా అంటున్నా. లీగల్ గా అంటున్నారా? ఓకే, పెన్ను బట్టి కొట్లాడదాం, రమ్మనండి. రంగనాథ్ ఆయన లా చేస్తాడంట. ఇప్పుడు ఆయన ముసలోడు అయిపోయినాక ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాడంట. ఆ ఉర్దూలో ఒకటి సామెతుంది, క్యారే తడక్తి గిడితి దివార్ చేసి అప్పటితో పోదా అని అంటారు ఉర్దూలో. కాదు, ఇప్పుడు ఆయనకి రెవెన్యూ నాలెడ్జ్ లేకుండానే ఇవన్నీ కూలగొడుతుండా? లేదండి, ఇప్పుడు కోర్టు ఏం ఆర్డర్ ఇస్తుండో ఆయన ఏం ఫాలో అవుతుండో మీరు చూడండి. ఇప్పుడు మీకు నార్సింగ్ అదే జరిగితే 48 hours లో ఫెన్సింగ్ వేయాలి, నువ్వు వేయద్దు, సివిల్ కోర్ట్ డిగ్రీ ఉన్నప్పుడు పోవడం లేదన్నారు. మన మల్లాపూర్ నాచారం దగ్గర ఇదే చేస్తే సేమ్ అదే చెప్పారు. సాటర్డే సండే కూడా కూలగొట్టద్దు అన్నట్టుంది కోర్టు. ఎప్పుడు సాటర్డే సండే కూడా కూలగొట్టద్దు అన్నది అనుకుంటా. అరే 3 years జడ్జిమెంట్ ఉంది, మీరు చూడండి. 24 pages జడ్జిమెంట్ 94 లో వచ్చింది. అది కూలగొట్టొద్దని. ఇలా సాటర్డే, సెకండ్ సాటర్డే దట్టు, రేపు సండే మాకు నోటీస్ ఇవ్వాలండి. వాడు ఏం చేయాలన్నా, ఆయన ఏ మూవ్మెంట్ పెట్టాలన్నా మాకు 7 to 15 days నోటీస్ ఇవ్వాలి. బ్రజేష్ కుమార్ బర్జాటియా దాంట్లో క్లియర్ అన్నాడు, గవాయి కూడా అన్నాడు, పార్దివాలా అన్నాడు. నిన్న కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది, వినండి. నిన్న కూడా సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ పార్దివాలా క్లియర్ ఇచ్చాడు. కలుద్దాం అన్న. మీరు అన్ని డాక్యుమెంట్ చేస్తే 1200 ఎకరాలు ఎక్కడ ఏంది అన్నది మనం దీన్ని తెలిసి ప్రజల ముందు పెడదాం. సాయంత్రం చెప్పు, నేను హౌస్ మోషన్ మూవ్ చేసుకొని డైరెక్ట్ వస్తాను. నేను ఆఫీస్ చెప్పు, నేను వస్తాను. థ్యాంక్ యూ. ఉంటుంది కదా, అదే చెప్పు, నేను వస్తా. రైట్, థ్యాంక్ యూ, నేను ఉంటా. సో ఇది ఇది నా ఫామ్ హౌస్, ఇదే నా గెస్ట్ హౌస్ అంటున్న ముఖ్యం వెర్షన్ ఇది. నేను హౌస్ మోషన్ పిటిషన్ వేస్తున్నా, స్టే దేబోతున్నా. ఈ కన్స్ట్రక్షన్ ఎట్లాగైతే గులగొట్టారో ఇదే కన్స్ట్రక్షన్ని సేమ్ వాళ్ళు ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వదిలిపెట్టాను అని చెప్తున్నాడు. సో ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మొత్తానికి ఆయన వాదన ఆయనది. ఈ 36 ఎకరాల ఈ ఫామ్ హౌస్, ఈ గెస్ట్ హౌస్, ఈ భూమి అంతా నాది. మా తండ్రి 106 ఏళ్ళు బతికినని ఆయన చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి మరి మీరేం చెప్తారు అని అంటే దీన్ని మనం పర్సూ చేద్దాం ఖచ్చితంగా. అసలు ఈ డాక్యుమెంట్స్ ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది, ఎట్లా కూలగొట్టినారు. మరి నోటీస్ ఇవ్వలేదు అని కూడా అంటున్నాడు ఆయన. నోటీస్ ఇవ్వకుండా ఎట్లా కూలగొడతారు? సో ఏదైనా ఆయన ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఎంత పెద్ద అడ్వకేట్ అయినా, ఒకవేళ ఆయన గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చి కనుక కడితే రాజ్యం కంటే గొప్పోడు కాదు కదా, ప్రభుత్వం కంటే గొప్పోడు కాదు కదా. సో అవసరమైతే దీన్ని స్వాధీనం చేసుకొని ఇంకొక దాన్ని కూడా వాడుకోవచ్చు కదా. చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఇది. దాని పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేసినట్టున్నాడు. మొత్తం నేలమట్టం స్లాబ్లతో సహా కూల్ చవతలు పడేసినారు. పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది చూడండి. వాటర్ ట్యాంక్ అనేది అంటే నేను అనుకోవడం ఈయన దీనికోసం ఇదేదో ఇదంతా ఉంది కదా, పొలం ఇదంతా వేసుకున్నట్టున్నాడు. దీనికోసం ఇక్కడికి ఫెన్సింగ్ ఉన్నట్టుంది. ఆ మామిడి తోట దీనికోసం నీళ్ళ కోసం పెట్టుకున్నట్టున్నాడు. ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి ఎట్లా కూలిపోయిందో. ఏసీలు కూడా ఉన్నాయి కదా, ఏసీలు ఒడవీకి అవతల పడేసినా అయిపోతుండే కదా, ఎవడన్నా వాడుకుంటాడు కదా, వాడు పేదోడికి ఇచ్చిన ఏసీలు లోపల ఫ్యాన్లు, మన లోపలికి వెళ్ళడానికి ఏం అవకాశం లేదు. సో ఇవన్నీ ఏసీలే. సో చాలా అద్భుతమైన గెస్ట్ హౌస్ ఇది, బాగా కట్టిండు. ఇది ట్యాంక్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కూలగొట్టాల్సిన అవసరం ఏందండి, నీళ్ళ కోసం వాడుకోవచ్చు కదా. ఇది గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం, ఈ ట్యాంక్ ఉంచవచ్చు కదా, దీనికైనా అవసరాలకి ఉపయోగపడుతుంది కదా. ఇది కూలగొట్టడం ఎందుకు? మొత్తం ఎక్కడికక్కడ ఫినిష్. ఏసీలు చూడండి, పైన ఇంకొకటి కారిడార్ లాంటిది ఉండి, లాన్ లాగా ఉండి పైన ఒక రూమ్ ఉన్నట్టుంది, అది కూడా కూలిపోయింది. ఏం భయంకరమైన దృశ్యం చూడండి. సో ఇది వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇవన్నీ. సో ట్యాంక్ పైన సో ఇదంతా కూడా, ఈ భూమి అంతా కూడా నాదే అని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు.
హైడ్రా మాత్రం మొత్తం కూలగొట్టి వెళ్ళిపోయింది. సో మేమేమంటున్నామంటే మేము తక్షణమే ఈ హైడ్రా బుల్డోజర్లు వెంటనే తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో కట్టిన ఇంటి దగ్గరికి పోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కట్టిన ఫామ్ హౌస్ దగ్గరికి పోవాలి, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి పోవాలి, హరీష్ రావు ఫామ్ హౌస్ దగ్గరికి పోవాలి, కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ దగ్గరికి పోవాలి, బెల్లంకొండ సురేష్ మనం ఆ రోజు పోయినాం కదా ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే అమీన్పూర్లో ఆనుకొని ఉన్న అదిత్రి వెంచర్ ఉంది, అర్బన్ రైజ్ వెంచర్ ఉంది, అవంతిక అనే వెంచర్ ఉంది, లోకల్ లీడర్లు కబ్జాలు చేసినవి ఉన్నాయి. గోల్డెన్ కీ అనే సంస్థ చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేసి మనం వీడియోలు ఇస్తే వాడు కోర్టుకు వెళ్ళి డిలీట్ చేయించినాడు. ఇదంతా కూడా గూడెం మహిపాల్ రెడ్డి మాఫియా కబ్జా చేసినది. కొన్ని లక్ష గజాల ప్లాట్ డాక్యుమెంట్ ఉన్నది, 1,00,000 గజాలు, 20,000 గజాల ప్లాట్ డాక్యుమెంట్ ఉన్నది. మరి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్ ల్యాండ్స్, ఇవన్నీ కబ్జా చేస్తున్న మరి ఎందుకు చూస్తున్నారు? చక్రపురి కాలనీకి వెళ్దాం, మేము డాక్యుమెంట్స్ మీ ముందర పడేస్తాం, మరి అవి ఎందుకు గూలగొట్టరు? ఇప్పుడు ముఖీంకి మీకు మధ్య గొడవ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ముఖీం కబ్జా చేస్తే గూలగొట్టొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. మరి మిగతా వాటి సంగతి ఏంది? హైడ్రా వచ్చి సంవత్సరం ఆల్మోస్ట్ దాటింది కదా, మరి ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన మిగతా కన్స్ట్రక్షన్స్ పరిస్థితి ఏంది? సో ఇది ఏంటంటే ఒక రకమైన టెర్రరైజ్ అనమాట. ఒక రకం ఈ కన్స్ట్రక్షన్స్ చూడంగానే ఒక భయోత్పాతం. ఇప్పుడు ఇదే గూడెం మహిపాల్ రెడ్డి ఇన్ని కబ్జాలు చేసి మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నాడు కదా, మరి అట్లాంటి దొంగలను ఎందుకు తీసుకున్నారు? సో మీరు ట్రాన్స్పరెంట్గా పనిచేయండి. మీరు ట్రాన్స్పరెంట్గా పనిచేసి ప్రజల భూములని, ప్రభుత్వ ఆస్తులని కాపాడే ప్రయత్నం చేయండి. మేము ఎన్నో చెరువులది విషయం బయటపెట్టినాం. నార్సింగి 2 అనే చెరువులో ఫినిక్స్ అనే కంపెనీ వాడు 45 ఫ్లోర్లతో కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నాడు. దాన్ని ఎందుకు తీసుకోరు? 373 ఎకరాలు నాదర్గుల్ భూములు ఎందుకు స్వాధీనం చేసుకోరు? హైడ్రా ఎందుకు పోదాడికి? 16-15 బోర్లు రైతులు వేసుకున్న బోర్లని రాళ్ళేసి నేలమట్టం చేసిన మరి హైడ్రాకి ఎందుకు అక్కడ కళ్ళు కనబడవు? వాళ్ళు లోపలగా ఒక ప్రహరీగా నిర్మాణం చేస్తున్నారు కదా, ఎందుకు కళ్ళు కనబడవు? ఇవన్నీ అడగాల్సిన ప్రశ్నలు కాదా? రంగనాథ్ సమాధానం చెప్పాల్సినవి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సినవి కావా? 100లో 1 చేస్తున్నారు, అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. మిగతా 99 రెగ్యులరైజ్ అయిపోతున్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది, మేము మన సిద్దిపేటకి వెళ్ళినాం. సురభి అనే ఒక మెడికల్ కాలేజ్ ఎప్పుడో 2015లో వాడు కాలేజ్ ఆ భూముల్లోకి ఎంటర్ అయిపోయి గవర్నమెంట్ భూములని పట్టాల కింద మార్చుకొని 2015 అధికారంలోకి, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 10 సంవత్సరాలుగా ఒక్క అనుమతి లేకుండా మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నాడు. కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ ఏం చెప్పింది కోర్టులో? తను రెగ్యులరైజ్ చేసుకుంటా అంటున్నాడు, మేము రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటే కోర్టు కూడా ఓకే అన్నది. మరి మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం ఉండదు? అసలు అట్లా అనడమే తప్పు. రెగ్యులరైజ్ చేస్తామని గవర్నమెంట్ అనడం, సైలెంట్గా ఉండడమే తప్పు. అందుకని అందరూ వాటాలు పంచుకొని సెటిల్ అయిపోయినారు. మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? వీటన్నింటికీ ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన పర్మిషన్ ఉందంటుండు గ్రామ పంచాయతీ, మరి ఎవరికి పర్మిషన్ ఇచ్చింది? ఎట్లా ఇచ్చారు పర్మిషన్? అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? సో ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. వీటికి సమాధానం వీళ్ళ దగ్గర నుంచి రాదు. మన ప్రశ్నకు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇంకా 2-3 అపార్ట్మెంట్స్ గులగొట్టిరట, అక్కడ జనం ఉన్నారు పాపం, వాళ్ళ దగ్గర కూడా పోయే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.